చరణ్ గురించి గేమ్ చేంజర్ సినిమా గురించి దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడు శిరీష్ గారు అన్న ఒకలాగా తమ్ముడు ఒకలాగా ప్రతి ఒక్క సినిమా ఈవెంట్లో మళ్ళీ ఆ సినిమాని కానీ రామ్ చరణ్ గారిని కానీ కించపరిచే విధంగా తక్కువ చేసే విధంగా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఫైర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే దిల్ రాజు గారు ఇప్పుడనే కాదు దాదాపు ఇంతకుముందు వచ్చిన ప్రతి ఒక్క సినిమా ఈవెంట్లో కూడా గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడడం, ఒకసారి ఈ విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఈ విధంగా, గేమ్ చేంజర్ సినిమా గురించి ఈ విధంగా మాట్లాడడం. కానీ వాళ్ళ తమ్ముడు గారేమో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా వల్ల మా లైఫ్ అయిపోయింది, కనీసం డైరెక్టర్ శంకర్ కానీ హీరో రామ్ చరణ్ కానీ ఫోన్ చేసి ఏ విధంగా ఉన్నారని అడిగిన దాఖలాలు లేవు, ఆ సినిమా వల్ల మా లైఫే పోయింది, ఎప్పుడన్నా చెప్పుకున్నామనే విధంగా ఆయన ఒకలాగా మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ఒక సినిమా చేస్తున్నప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాకముందు సేమ్ ఇదే దిల్ రాజు గారు కావచ్చు శిరీష్ గారు కావచ్చు ఏం చెప్పారంటే, మీరు ఇంతవరకు ఇలాంటి ఒక సినిమాని ఎప్పుడు చూసుండరు, ఖచ్చితంగా సంక్రాంతి హిట్ కొడుతుంది, ఇలాంటి క్యారెక్టర్లో రామ్ చరణ్ గారిని ఎప్పుడు చూసి ఉండరు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఈ మాటలు చెప్పారు. సినిమా వచ్చిన తర్వాత అంటే సినిమా వస్తుందని ప్రమోషన్స్ కానీ ఇప్పుడు పుష్ప 2ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి మెట్రో స్టేషన్ వరకు ప్రతి ఒక్క దగ్గర సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమాని కనీసం ఏ ఒక్క చోట కూడా వాళ్ళు మీరు మాత్రం ప్రమోట్ చేయలేదు. అండ్ దట్టు ఏదైనా ఒక పోస్టర్ పెట్టుకున్నారా లేకపోతే ఆడియో లాంచ్ చేసుకున్నారా, అది యూఎస్లో పెట్టుకున్నారంటే ఖచ్చితంగా అది ఫ్యాన్స్ మాత్రమే పెట్టుకున్నారు, మీరు ఎక్కడ కూడా ప్రమోట్ చేయలేదు. మరి ఇక్కడ వీళ్ళ తమ్ముడు గారు శిరీష్ గారేమో ఆ విధంగా మాట్లాడుతుంటే, మళ్ళీ దిల్ రాజు గారేమో ఆయన తమ్ముడు సినిమా ఈవెంట్లో ఏం చెప్తున్నారు, ఈ సంవత్సరం మాకు ఒక లోటు ఉండిపోయింది, అది గేమ్ చేంజర్ సినిమా వల్ల మేము అసంతృప్తికి లోనయ్యాము, మరి గేమ్ చేంజర్ కాకుండా రామ్ చరణ్ గారితో ఇంకో సినిమా తీస్తాము, ఖచ్చితంగా హిట్ ఇస్తాము అనే విధంగా, అంటే మళ్ళీ ఇంకో సినిమా తీసి రామ్ చరణ్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారా, అంటే రకరకాలుగా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, అన్న ఒకలాగా మాట్లాడుతున్నారు, తమ్ముడు ఒకలాగా మాట్లాడుతున్నారు. మొత్తానికి సినిమా వచ్చింది, జనాలు ఫ్లాప్ చేశారు, అది మీ లోపమా జనాల లోపమా లేకపోతే డైరెక్టర్ లోపమా హీరో లోపమా ఏంటి కూడా ఎవరికి తెలియకపోయినప్పటికి కూడా సినిమా ఫ్లాప్ అయింది, ఓకే దాని గురించి అయిపోయింది, ఇంకా అయిపోయింది, దాని గురించి మళ్ళీ మాట్లాడడం ఎందుకు, చేయబోయేది ఏంటి రాబోయేది ఏంటి దాని గురించి మాట్లాడండి అనే విధంగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు చాలా ఫైర్ అవుతూ ఉన్నారు. సో మొత్తానికి రామ్ చరణ్ గారిని మళ్ళీ మీరు సినిమా విషయంలో ఏమైనా మాట్లాడుకోండి, కానీ హీరో విషయంలో మళ్ళీ ఈ విధంగా టార్గెట్ చేసి తక్కువ చేసి మాట్లాడడం మాత్రం మేము అస్సలు తీసుకోలేకపోతున్నాం. ఇంకొకసారి మాత్రం ఈ విధంగా మాట్లాడితే మేము అస్సలు ఊరుకోం, రాళ్ల దాడైనా చేస్తాం మీ ఆఫీస్ మీద అంటూ